వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో టూ ప్రిసిజన్ మెథడ్ గురించి చూద్దాం. నెంబర్లో టూ ప్రిసిజన్ మెథడ్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ విత్ ఏ నెంబర్ రిటర్న్ విత్ ద స్పెసిఫైడ్ లెంత్. టూ ప్రిసిజన్, సో ఇక్కడ టూ ఫిక్స్డ్ ప్లేస్లో టూ ప్రిసిజన్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చేసి ఒకటి ఇచ్చా, ఏమవుతుంది? సో 8e⁻+3 అని ప్రింట్ అవుతుంది. ఎందుకు అలాగా? మొత్తాన్ని 8 చేసి తర్వాత e⁻ ఎంత ఉంది? 3 ఉంది. సో రౌండ్ చేసేసింది, 689ని రౌండ్ చేసింది. అలాగే ఇక్కడ ఒక 2 ఉండి ఏమవుతుందో చూడండి. 2 ప్రిసిజన్. సో 7.7 e⁻+3. అలాగే నెంబర్ మెథడ్ కెన్ బి యూజ్డ్ టు కన్వర్ట్ ద జావాస్క్రిప్ట్ వేరియబుల్ టు ద నెంబర్స్. సో ఇక్కడ num1 ఈక్వల్స్ టు నేను ఏమని ఇస్తున్నాను అంటే బులియన్ వాల్యూ ఇస్తున్నాను, ట్రూ. సో TRUE, ట్రూ అంటే మీనింగ్ ఏంటి? ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. అంటే ఇది బులియన్ వాల్యూ. సో బులియన్ వాల్యూ నుంచి నేను నెంబర్ ఫార్మాట్లోకి మారుద్దాం అనుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ num1. సారీ, సింటాక్స్ ఇలా ఉండదు. నెంబర్ ఆఫ్ num1. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. నెంబర్ NUMBR, సారీ. సో బులెన్, వేర్1 బులెన్, ఇది నెంబరు. సో ఫైనల్గా కన్వర్ట్ చేసిన తర్వాత num2 వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. అలాగే ఫాల్స్ అనేస్తే 0 వస్తుంది. ఫాల్స్ బులెన్ 0. ఇలా కాకుండా x ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చేసాను, 10 ఇచ్చాను. ఇప్పుడు num1లో స్ట్రింగ్ ఉంది. సో దీన్ని నెంబర్లో కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు అవుతుందా? సో నెంబరు వచ్చి ఇందులో 10 ఉంది కాబట్టి నెంబర్ వచ్చి నెంబర్ కింద మొత్తం స్ట్రింగ్ నెంబర్ కింద కన్వర్ట్ చేసింది. అలాగే ఇక్కడ ర్యామ్ 10 ర్యామ్ అని ఇచ్చాను, ఇది స్ట్రింగ్. సో ఇప్పుడు నెంబర్లోకి కన్వర్ట్ అవుతుందా? ఇది అవుదు. సో నెంబరు నేను సేవ్ అయింది, అంటే నాట్ ఏ నెంబర్ అని చెప్పి. ఈ విధంగా మనం అదే 10 ఇచ్చిన, రెండు నెంబర్సే కదా, ఇప్పుడు కనీసం 10 అన్నా సేవ్ అవుతుందా? స్పేస్తో సపరేట్ అయ్యింది కదా, అవ్వదు. అది కూడా నెంబర్ మెథడ్ యొక్క డ్రాబ్యాక్. సో నేను అది కాకుండా మనకి ఇంకో మెథడ్ ఉంది, పార్సింట్ మెథడ్, పార్స్ ఫ్లోట్ మెథడ్స్ ఉన్నాయి. పార్సింట్ మెథడ్ తోటి మనం ఇవన్నీ చేయొచ్చు. ఫస్ట్ నెంబర్ ఉంటే, ఇప్పుడు చూడండి, నెంబర్ వాడే బదులు పార్స్ ఇంట్ మెథడ్ వాడుతున్నాను. సో పార్సింట్ అంటే మనకి ఫస్ట్ అకరెన్స్ 10 అవుతుంది కాబట్టి 10 వరకు తీసుకుని చూపించేస్తుంది మనకి. ఫస్ట్ నెంబర్లో స్ట్రింగ్ ఉంది, num2లో నెంబర్ ఉంది, అది 10 అయింది. అది కాకుండా 10 ర్యామ్ అని ఇస్తున్నాను ఇక్కడ. ఇలా ఉన్నా సరే పార్స్ చేస్తారు అది. సో ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు మనకి M10. అలా కాకుండా రమేష్, సో 10 ర్యామ్స్ అనింది. ఇప్పుడు పార్స్ చేయగలుగుతుందా? సో నేను వచ్చింది. అలాగే పార్స్ ఫ్లోట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 10.66 12.789 అని రామ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏమొస్తుంది? పార్సెంట్కి 12 వస్తుంది ఓన్లీ. అది కాకుండా మనకి ఫ్లోట్ వాల్యూ కూడా ఉంది కదా, అది రావాలంటే పాస్ ఫ్లోట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం.
పార్స్ ఫ్లోట్. ఇప్పుడు నెంబర్ 1లో ఉన్న ఫ్లోట్ వచ్చేసి నెంబర్ 2లోకి సేవ్ అవుతుంది. 12.78. Thanks for listening. Please subscribe for the more videos.